అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు అని అంటారు అది నిజంగా నిజం ఎందుకంటే ఈ భూమి మీద ఎంతమంది ఉన్నా సరే మనుషులైనా జంతువులైనా ఏ వీటికైనా తల్లి అనే వాళ్ళైతే మరి ఎంత మంచిగా చూసుకుంటారంటే పిల్లలను కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా వాళ్ళు ఒక తప్పు చేసినప్పటికి కూడా మరి ఆ తప్పును సమర్థించడం కావచ్చు ఇంకా ప్రపంచంలో వాళ్ళకి ఇంకా ఎలాంటివి ఉండేవన్నమాట మన పిల్లల కంటే ఎక్కువ ఏముండదు మరి అలాంటి తల్లిదండ్రులు అయితే చూసి ఉంటాం మరి ఇక్కడ కొందరైతే మరి ఆ తల్లి అనే పదానికి కూడా మరి కొందరైతే చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పుకోవచ్చు మనం రీసెంట్గా చూస్తున్నాము పిల్లలను చంపేసి ప్రియుడితో వెళ్ళిపోయేలామని చూసాము లేదంటే హస్బెండ్ని చంపేసి పురుషులను చంపేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయాలని చూస్తుంటాం అలాంటి సంఘటనే ఇక్కడ నల్లగొండ బస్టాండ్లో అయితే ఆ సంఘటన అయితే జరిగింది మరి అది ఏంటంటే ఒక చిన్న బాబు అన్నమాట ఆ బాబును ఒక తల్లి అయితే వదిలేసి వెళ్ళిపోయింది ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఉంటారో మరి అతని బాయ్ ఫ్రెండ్ అంట మరి ఎవరైతే మహిళ ఉన్నారో అతనికి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ అంట మరి ఆమెకు పెళ్ళయింది ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు ఆ బాబును బస్టాండ్లో వదిలేసి ఎవరైతే ఉన్నారో మరి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు ఆయనతో వెళ్ళిపోయిందంట మరి అది ఇంత దారుణమైన సంఘటన మనం అయితే ఎక్కడ చూసుండము అసలు పిల్లల్ని వదిలిపెట్టకపోవడం ఏంటి దాని గురించి అయితే ఒకసారి అయితే మనం పూర్తిగా వెళ్ళిపోయిందంటే కాదు వెళ్ళిపోయింది ఆమె బాబుకి మహా అయితే 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటాయి కూర్చుని బాబుని పక్కన అలా కూర్చోబెట్టేసి వాడి ప్రియుడు వచ్చిండు బండి ఎక్కేసి వెళ్ళిపోయింది వాడు ఎందుకు పరిచయం అయింది ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో అసలు మీకు బుద్ధుడు చేస్తున్నారా బుద్ధి లేక చేస్తున్నారు ఈ పనులన్నీ చేసే పనులు ఒకసారి వీడియో చూడండి డీటెయిల్స్ లోకి వెళ్దాం ఒక్కసారి ఫస్ట్ నల్లగొండ బస్టాండ్లో దారుణం ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం కన్న బిడ్డను బస్టాండ్లో వదిలేసిన తల్లి సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రియుడితో వెళ్ళిపోయిన మహిళ కోసం గాలింపు ఆచూకీ తెలుసుకుని బాలుడిని తండ్రి చెంతకు చేసిన తల్లి కాదు కసాయి అనాలి నిజంగా ఇలాంటి పెంపుడు తల్లిలన్నా జర పిల్లల్ని భద్రంగా చూసుకుంటారు నువ్వు కన్న తల్లి నువ్వు ఇట్లా పిల్లోడిని వదిలేసి వెళ్ళిపోవడం ఏమన్నా న్యాయమా నీకు అసలు ప్రియుడి కోసం కన్న కొడుకును వదిలేసిన కన్న తండ్రి ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చిన ఆమె కొడుకును బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో బండి ఎక్కి వెళ్ళిపోయింది బస్టాండ్లోనే తిరుగుతున్న పిల్లవాడిని చూసి పోలీసులు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు సీసీ కెమెరాల ద్వారా ఆ మహిళను భర్తను గుర్తించి తిరిగి వాళ్ళకి అప్పగిపిరంట ఇది నిజంగా దారుణం అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు హైదరాబాద్ నుంచి నల్గొండ అది కూడా పోనీ పెళ్లి కాలేదు ఏదో స్కూల్ పిల్ల కాలేజీ పిల్ల జాబ్ చేస్తుందంటే అనుకోవచ్చు నీకు పెళ్ళి అయ్యి పిల్లోడు ఉన్నాడు పిల్లోని సంకల వేసుకొని పోయి వాళ్ళతో వెళ్ళిపోవడం ఏంది అసలు ఈ ఇన్స్టాగ్రామే పెద్ద దరిద్రం అసలు పెద్ద దరిద్రం నిజంగా బ్యాన్ చేసేది దాన్ని ఒక్కసారి వీడియో చూద్దాం మనము ఏం చేసింది ఏంటి అని ఒకసారి వీడియో చూడండి ఇగో ఈ బాబు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా చూసారా ఏదో వెళ్ళిపోయిందన్న ఒకసారి ఓకే స్టార్ట్ అక్కడ కూర్చోబెట్టింది ఇక్కడ కూర్చీలో కూర్చోబెట్టి చిన్నగా జారుకుంటుంది స్వెటర్ వేసుకున్నది చూడండి వెళ్ళిపోయింది చిన్నగా జారుకుని అలా వెనకాలకి వెళ్ళిపోయింది వాడు వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా ఆ పిల్లుడు ఎంత ముద్దుగున్నాడు పక్కన ఆమె పట్టించుకుంటా అంటే మాలో కూర్చోబెట్టి వెళ్ళిందేమో అనుకుంటున్నారు ఇంకో చిన్న పిల్లోడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి వాడికి వాడు అక్కడికి తెలియదు కదా పాపం వాడికి ఏం తెలుసు అదిగో అటు ఇటు తిరుగుతున్నాడు వాడు నిజంగా ఎంత దారుణం ఎంత బాధ పిల్లలు లేక మస్తు మంది ఏడుస్తున్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మీకు పిల్లలు ఉండి కూడా ఇట్లా చేస్తున్నారు మీరు దేవుడు కూడా అంతేనబ్బా ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానికులు కొంచెం గమనించి ఆ బాబుని పాపం దగ్గర తీసుకున్నారు ఓకే ఎవరు పట్టించుకోకపోతే ఏంది పాపం మా పిల్లడి పరిస్థితి ఇది ఇలా ఉంటే ఇంకొక వీడియో ఉంది ఇదైతే ఆ వీడియో చూస్తుంటేనే ఫస్ట్ టైం నాకు భలే బాధ అనిపించింది ఎందుకంటే చిన్న బాబు వాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి వాడికి వాళ్ళ అమ్మ బండెక్కి పోతా అంటే సీసీ కెమెరాలో చెక్ చేస్తా అంటే వాడు సడన్గా మమ్మీ అంటున్నాడు అంటే వాళ్ళ అమ్మని ఎంత బాగా గుర్తుపెట్టిండో వాడు ఒక్కసారి చూడండి ఇది మమ్మీ అది ఈమెనే ఇతను బాయ్ ఫ్రెండ్ అనమాట ప్రియుడు ఇన్స్టాగ్రామ్ ప్రియుడు పిల్లవాడు చిన్న పిల్లడు ఏమని చూసి ఆమె మమ్మీ అని గుర్తుపట్టాడు ఒక్కసారి మళ్ళీ పెట్టు ఫస్ట్ నుంచి పెట్టు
విన్నారు కదా, సో ఆ విధంగా ఉంది పరిస్థితి. చిన్న పిల్లడు వదిలేసి వెళ్ళిపోతుంది, ఎంత మంచి నవ్వుకుంటా వెళ్ళిపోతుంది ఆమె. పల్లికి ఇస్తుంది మళ్ళా. ఈ విధంగా తయారై మీకు ఇష్టం లేదనుకోండి పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇండిపెండెంట్గా బతకర్రి. మస్తు పనులు ఉన్నాయి భూమి మీద చేసుకుని బతకండి. మీకు ఇష్టం వచ్చినట్టుతో తిరగండి. పెళ్ళిళ్ళు చేసుకుని మొగుల్ని చంపేయడం, లేకపోతే ఇలా పిల్లల్ని కానీ వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే పెరుగన్నంలో సాంబారన్నంలో విషాలు కలిపి పెట్టడం, లేకపోతే చంపేయడం. ఇంకా వీడు అదృష్టవంతుడు. అవును, అదృష్టవంతుడు అనుకోవాలి. భర్త అదృష్టవంతుడే, పిల్లడు అదృష్టం. ఎందుకంటే ఈ రోజుల్లోని భార్యలు భర్తలను చంపేస్తున్నారు, ఎక్కడ అడ్డొస్తున్నారని చంపేస్తున్నారు. మనం రోజుకు ఒక వార్త వస్తూనే ఉంది, ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఆమె చంపకుండా వదిలేసి వెళ్ళిపోయింది. ఒక లెక్కన మనం అదృష్టవంతులే అనుకోవాలి ఆ విషయంలో అయితే. నిజంగా ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు అయితే అసలు ఇక మానవులు వీళ్ళు మనుషులా లేకపోతే అసలు జంతువులు కూడా ఈ విధంగా ఇప్పుడు ఆయన ఎమ్మట పోయింది ఆమె. ఎన్ని రోజులు ఉంచుకుంటాడు వాడు? వారం 10 రోజులు ఉంచుకుంటాడు. ఇంకొకరు పరిచయం అయ్యేవారికి ఇన్స్టాగ్రామ్లో, ఇంకొకరు కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు అనుకో, నేను వదిలేస్తాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వస్తలేదా, ఇప్పుడు నేను వారం రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో అయితేనే నా వచ్చేసింది అని, మరి ఇంకొకరు పరిచయం అయితే వాళ్ళతో కూడా వెళ్ళిపోతుందని వీళ్ళకి కూడా అనిపించాలి కదా. వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేస్తారబ్బా ఈ డబ్బులను. ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏం లేకుండా వాడు పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళని ఎందుకు ఇష్టపడతాడు వాడు? అవును. సో ఈ విధంగా నడుస్తుంది. నిజంగా ఈ సంఘటన చూసినప్పుడు అయితే మాకు చాలా బాధ అనిపించింది. మీరు నిజంగా ఇప్పుడు ఇందాక అన్నట్టు మీరు పెళ్ళి చేసుకోకండి, పిల్లల్ని కనకండి, రోడ్ల మీద వదిలేసి ఇట్లా చేయకండి. నిజంగా మీకు వెళ్ళిపోవాలనుకుంటే రోజు వస్తున్నాయి వార్తలు, రోజు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీళ్ళు ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ రావట్లేదా? నువ్వు చూడట్లేదా? నిజంగా దారుణం ఇది. అసలు మీకు కావాల్సి ఏదో పిల్లి పాలు తాగి దొరకదు అన్నట్టు చేస్తున్నారు మీరు. కానీ పిల్లి ఎప్పటికైనా అది చేసే శబ్దానికైనా సరే పిల్లి పాలు తాగుతుందని ఇంట్లో వాళ్ళు గమనిస్తారు. అట్లనే మీరు చేసే తప్పులు ఎప్పటికైనా బయటపడితే మీరు దొరుకుతారు, మీ పరుగులు పోతాయి. నిజంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఇది ఎక్కువ రోజులు ఉండదు. మిమ్మల్ని ఎవరితో వెళ్ళిపోయినా వాడు ఇంకొన్ని రోజుల్లో మిమ్మల్ని వదిలేస్తాడు. మళ్ళీ మీరు రోడ్డున పడిన ఖాయం. మీరు ఎవరైతే భర్తతోని హ్యాపీగా ఉంటారో వాళ్ళతోనే ఉండాల్సింది తప్ప, మీరు వీనితో వెళ్ళిపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ఎక్కువ రోజులు అయితే వాడు ఉంచుకోడు మిమ్మల్ని, ఎందుకంటే వదిలేస్తాడు. మీకు భర్త ఇష్టం లేదనుకోండి, పెద్దలు చెప్పండి, ఇరు పెద్దలతో మాట్లాడుకుని కూర్చుని మీకు ఇష్టం ఉంటే కలిసి ఉండండి, లేకపోతే విడిపోండి. ఒక చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, విడిపోండి. అంతే. చంపడం ఏంటి, పురుగు అది అన్నంలో విషం పెట్టి చంపడం ఏంటి, డ్రమ్ములో చంపేయడం ఏంటి? ఇంకొక ఆమె కంకరల మాల్ ఉంటది కదా, సిమెంట్ అది ఉంటది కదా, అందులో వేసేసి చంపేసి అసలు ఇట్లా. రీసెంట్ గా 2 రోజులు నిన్న వచ్చింది, నరికి డెడ్ బాడీని కొరియర్ చేసింది కదా ఇంటికి, పార్సల్ పంపించింది, డోర్ డెలివరీ. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో ఏంటో, అసలు ఈ సమాజం ఎక్కడ పోతుంది ఏంటో. కానీ మీరు మాత్రం ఎక్కువ రోజులైతే ఇవి నడవదు మీకు. ఎందుకంటే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఇప్పుడు 2-3 రోజుల కోసం ఏదో వాడు హాయ్ బాయ్ అని చెప్పంగానే వెళ్ళిపోతారు. తర్వాత వాడు మీకైతే ఒక 4 రోజులు ఉంటారు, అంత తర్వాత వాడు కూడా వదిలేస్తారు. మీ బతుకైతే రోడ్డు మీద పడిపోతుంది ఈ విధంగా చేస్తే. ఎందుకంటే కొంచెం మారండి. ఎస్, మీరు కూడా సోషల్ మీడియాలు చూస్తున్నారు, ఇన్స్టాగ్రాములు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, పేపర్ చదువుతున్నారు. మనం ప్రతిరోజు జరిగే ప్రతి సంఘటన మనకి వితిన్ సెకండ్స్లో మన మొబైల్లోకి వస్తున్నాయి. మీరు చూస్తూ కూడా ఇలాంటి ఘటనలు చేస్తున్నారంటే అసలు ఎంత గలీజ్గా తయారంటే అంత గలీజ్గా తయారయ్యారు. ఆడోళ్ళు అంటే అలాగని అందరు ఆడోళ్ళు అనట్లేదు, ఉన్నారు కొంతమంది పద్ధతిగా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుని హస్బెండ్లతో మంచిగా ఉండేటోళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఏం పోయే కాలం వస్తుందో అర్థమైతులే. ఆడజాతికే మీరు నిజంగానే వేస్ట్, ఇక చెప్పినా వేస్టే. పిల్లోడిని వదిలేసిరంటే అసలు ఆమె నువ్వు ఎందుకమ్మా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు కన్నావు? మరి ఇది యూట్యూబ్ మాధ్యమం కాబట్టి, న్యూస్ ఛానల్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ యూట్యూబ్ కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇది నా ఎదురుగా వచ్చి ఉంటే నా 2 ఇచ్చుకున్నప్పుడు మాట్లాడేది ఉండే. సో ఇలాంటివి అయితే దయచేసి ఎంకరేజ్ చేయకండి. మీకు ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడండి, లేదంటే భర్తకు విడాకులు ఇచ్చేదంటే విడాకులు ఇచ్చేసేయండి, పెద్దలకు చెప్పండి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉండండి. కానీ ఇట్లా మాత్రం ప్రవర్తించకండి, ఇట్లా మాత్రం చేయదు. ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో ఈ లవ్వులు, ఫేస్బుక్ లవ్వులు తగ్గించుకోండి. సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కదా, ఫేస్బుక్ లో లవ్ చేస్తున్నాడు అంటారు, తీసుకుపోయి ఎక్కడో నరికి చంపేస్తాడు. ఇన్స్టాగ్రామ్ అంటారు, ఎట్లా ఆడు అంతే, అవసరం తీరిన తర్వాత ఆడు చంపేస్తాడు. అన్ని చూస్తూ ఉండి కూడా ఎందుకు చేస్తారో ఏం అర్థం కాదు. బుర్ర లేదా మీకు అసలని?
సో ఇట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయొద్దు, ఎవరైనా చూసి కూడా చేయొద్దు. అలాంటివి చాలా వరకు ఎక్కువ రోజులు నడవైవి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, చట్టబద్ధం కాదు, ఇది మీరు చేసేది అంతా ఈ పొరపాటు. అవన్నీ ఒకసారి ఆలోచించుకోండి, చేసేటప్పుడు ఆలోచించుకొని సో ఇలాంటికైతే దూరంగా ఉండాలని అయితే మేమైతే కోరుకుంటాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,